ఈ ప్లానెట్స్‌లో అండ్ ఈ స్టార్స్‌లో అండ్ సన్‌లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి, ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ప్లానెట్‌లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి, వాటి మధ్య ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరగాలి. సో కెమికల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అన్నప్పుడు మనకు ఈ సబ్జెక్టు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అర్థం చేసుకోవాలంటే మనం బేసికలీ అటామిక్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. ఆటమ్ అనేది మన కంటికి కనిపించదు కాబట్టి ఈ అటామిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మనం బుక్స్లో చదువుకుంటూ నేర్చుకునేటప్పుడు మనం చాలా డీప్గా థింక్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకోవాలి. డీప్గా థింక్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనలో అండర్స్టాండింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. దట్ మీన్స్ బై లెర్నింగ్ కెమిస్ట్రీ అవర్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్స్. సో కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ దెర్ ఈస్ అండర్స్టాండింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్, మనం మన పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని టీచర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడైతే మిస్అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కెమిస్ట్రీ ద్వారా మనకు అండర్స్టాండింగ్ ఎబిలిటీ వస్తుంది.